మీద తిరుగుతూ ఉంటామన్నా. రాజీ లేని పోరాటం చేస్తున్నాము నిరుద్యోగుల మీద. ఇక్కడికి విచ్చేసిన మా పెద్దలు పులి నాగేశ్వరరావు అన్న గారు, వాసుదేవ్ అన్న గారు, నాగేశ్వరరావు అన్న గారు, ఇంకా మిగతా మా మిత్రులు, ఆ వేదిక మీద ఉన్న మిత్రులందరూ, మా వేదిక ముందున్న నా సోదరులందరికీ విప్లవాది వందనాలన్నా. మేము నిరుద్యోగత మీదనే పోరాడుతున్నాం కాబట్టి 2.5 సంవత్సరాలు గడిచిన మా బ్యాక్లాగ్ జీవో ఎక్స్టెన్షన్ ఇంతవరకు రాకపోవడం మేము చేసుకున్న దురదృష్టం అన్నా. వాళ్ళకి తెలియక కాదు, ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం, పోరాటాలు కూడా చేసినాం. అయినా కూడా మా బ్యాక్లాగ్ పోస్టుల జీవోని ఎక్స్టెన్షన్ చేయకపోవడం అత్యంత బాధాకరం. మరియు మా నిరుద్యోగం చదువుకున్న వాళ్ళకు పెన్షన్ అవసరం, చదువుకోలేని వాళ్ళకు పెన్షన్ అవసరం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం ఉపాధి అవసరం. దానికి కనీసం జిహెచ్ఎంసీ, ఎండోన్మెంట్ లాంటి డిపార్ట్మెంట్లలో అయినా మా 4% వాటా ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు, రెగ్యులర్ పోస్టులన్నీ ఇప్పించాలని మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా అది కూడా కార్యరూపం దాల్చలేకపోయింది. అట్లాగే 2.5 సంవత్సరాలు గడిచినా కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి పెన్షన్ పెంచకపోవడం బాధాకరం. వీళ్ళు వికలాంగులే కదా, ఉద్యమాలు చేస్తారా అని అనుకున్నారు. మేము నడవలేకపోయినా, వినలేకపోయినా, చూడలేకపోయినా మేము ఉద్యమాలు చేస్తాం. మీ ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటం జారీ చేయగలమని మనం నిన్న అంటే కొన్ని గత రోజులుగా జరుగుతున్న పరిమాణాలు మనం వినకపోయినా, చూడకపోయినా, మాట్లాడకపోయినా మన సంకల్పం దృఢంగా ఉంటుంది. మేము ఎండ కూర్చున్నాం, ఇక్కడి వరకు వచ్చినాం. ఇక మేము మా సంఘటితమై మా హక్కులు, మా ఉద్యోగాలు, మా ఉపాధి మేము పొందడానికి నిజంగానే మేము అర్హులం, పోరాటం చేస్తాం, సాధిస్తాం. ఇక నుండి కూడా మనం ఇలాగనే ముందుకెళ్దామని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.